హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 19, ఆప్షన్ బి ఫిబ్రవరి 20, ఆప్షన్ సి ఫిబ్రవరి 21, ఆప్షన్ డి ఫిబ్రవరి 22. సరైన సమాధానం ఆప్షన్ బి ఫిబ్రవరి 20. సామాజిక న్యాయం ద్వారా సరైన ప్రపంచీకరణ సాధించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2008లో తీర్మానించింది. 2009 నుంచి ప్రతి సంవత్సరం అధికారికంగా సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేటి మొదటి ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో భారత్ మార్ట్కు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి దుబాయ్, ఆప్షన్ డి నేపాల్. సరైన సమాధానం ఆప్షన్ సి దుబాయ్. ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్తో కలిసి వర్చువల్ మోడ్లో దుబాయ్లోని భారత్ మార్ట్కు శంకుస్థాపన చేశారు. ఇది దుబాయ్లో భారత్ వాణిజ్యం, లాజిస్టిక్స్ కు కీలకమైన కేంద్రంగా మారనుంది. రెండో ప్రశ్న. నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫేర్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఐకార్, సెంట్రల్ ఆగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఝాన్సీ సంయుక్తంగా న్యూఢిల్లీలో నీమ్ సమిట్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫేర్ ను నిర్వహించాయి. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరతలో వేప ఉపయోగాలను ప్రదర్శించడం ఈ కార్యక్రమ లక్ష్యం. మూడో ప్రశ్న. ప్రపంచంలోనే మొదటిసారి చెక్కతో చేసిన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాసా ఏ దేశ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి యూకే. సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్. నాసా జపాన్ కు చెందిన అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి ప్రపంచంలోనే మొదటిసారి చెక్కతో చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ ను ప్రయోగించడానికి పనిచేస్తుంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి ఈ ఉపగ్రహాన్ని బయోడిగ్రేడబుల్ మ్యాగ్నోలియా కల్పతో తయారు చేశారు. నాలుగో ప్రశ్న. శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ఎవరు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి అమిత్ షా. సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని సంబాలాల్లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఐదో ప్రశ్న. 11వ అంతర్జాతీయ పపెట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చండీగఢ్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ బి చండీగఢ్. చండీగఢ్లోని ఠాగూర్ థియేటర్లో 11వ అంతర్జాతీయ పపెట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో తోలుబొమ్మల తయారీకి సంబంధించిన ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆరో ప్రశ్న. మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఒడిశా. సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్లో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. పిల్లల భద్రత, బాల న్యాయ వ్యవస్థ అభివృద్ధి వంటి లక్ష్యాలతో దీనిని ప్రారంభించారు. ఏడో ప్రశ్న. ఓపెన్ సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పంచుకోవడం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ కొలంబియా, ఆప్షన్ బి చిల్లీ, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి గయానా. సరైన సమాధానం ఆప్షన్ ఏ కొలంబియా. ఓపెన్ సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పంచుకోవడానికి భారత్ కొలంబియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య డిజిటల్ పరివర్తనలో సహకారం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఎనిమిదో ప్రశ్న. ఏ రెండు దేశాల మధ్య ఇండస్ ఎక్స్ సమిట్ జరుగుతుంది? ఆప్షన్ ఏ భారత్ యుఎస్, ఆప్షన్ బి చైనా యుఎస్, ఆప్షన్ సి ఇండోనేషియా యుఎస్, ఆప్షన్ డి ఇటలీ యుఎస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ యుఎస్. న్యూఢిల్లీలో భారత్ యుఎస్ దేశాల మధ్య ఇండస్ ఎక్స్ సమిట్ జరుగుతుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాలు, రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యం.
9వ ప్రశ్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ 2024 విజేత ఎవరు? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ లో భారత్ మహిళా బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో థాయిలాండ్ ను 3-2 తేడాతో ఓడించి తొలిసారి విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. 10వ ప్రశ్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 19, ఆప్షన్ బి ఫిబ్రవరి 20, ఆప్షన్ సి ఫిబ్రవరి 21, ఆప్షన్ డి ఫిబ్రవరి 22. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.